నమస్కారం, రండి. మీ కోడలికి ఒంట్లో బాగోలేదని విన్నాను. మనసుకి బాధ కలిగింది. అదే ఆవిడ్ని చూసిపోదామని. రండి. అవును, బాబుకేమైంది? మన ఊరి మహేష్ ఉన్నాడు కదండి, వాడు ఇతనితో గొడవపడి పళ్ళు విరగొట్టాడండి. మీరే కాస్త వాడిని మందలించాలి. సరే, నేను చూసుకుంటా. లోపలికి రండి. గాయత్రి లోపల నిద్రపోతుందండి. రండి. దేని గురించి దిగులు పడకమ్మా. అన్నీ చెక్కబడతాయిలే, బాధపడకు. చెయ్యి తీరా, చెయ్యి తీరా కుక్క. చెప్పు దెబ్బలు తింటావు. ఏమంటుంది ఇది? కాఫీ తాగి వెళ్దురులే. వద్దు. కాఫీ తాగే వెళ్ళాలి. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. మీరాగండి, నేను పెట్టి తీసుకొస్తా. సరే. మేము ఇబ్బందుల్లో ఉన్నామని ఇంత దూరం వచ్చారు. చాలా సంతోషం. తీసుకోండి, తీసుకోండి, తాగండి, తాగండి. సరే, వెళ్ళొస్తానండి. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. అన్నం పెట్టిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదంటారు. నేను మర్చిపోను. ఈ ఇంట్లో ఎన్నోసార్లు భోంచేశానుగా, అందుకే అన్నాను. వెళ్ళొస్తామండి. వెళ్ళి రండి. వెళ్ళండి, వెళ్ళండి. వీళ్ళిద్దరిలో ఉన్న సమస్య ఏంటి? అంతా తెలిసిపోయింది అనుకుంటానయ్యా. ఏమి ఎరగనట్టుగా ఉండి మీతోనే సవాలు సురుతుందయ్యా. ఆ మహేష్ గాడేనండి వీటన్నిటి కారణం. రాము, మన ఇన్స్పెక్టర్ గారు చెప్పి వాడిని 15 రోజులు రిమాండ్లో ఉంచమని చెప్పు. అలాగేనండి.